అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు వినయ్, రాజశేఖర్ మాట్లాడుతూ పిలుపు మేరకు ఈరోజు ఒక సర్క్యులర్ మన గవర్నమెంట్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్కి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు వాలంటీర్లు చేయాల్సిన పని ఒక వ్యక్తికి క్లస్టర్ మ్యాపింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. పొద్దులు ఏ సర్వే వచ్చినా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అదే వార్డులో కూడా చాలా వరకు ఈ సర్వేలకు మేము వెళ్ళడం వల్ల సచివాలయంలో ఎవరు లేకపోవడం, అది ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు సర్వీస్ అందలేకపోవడం, వారు అసహనం పడడం, ఇది చాలా వరకు తప్పుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకొకటి, ఈ 60% మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వార్డులోకి ప్రతిసారి వారు పోవడము, ఏదో అవమానకరంగా ఫీల్ అవ్వడము, వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోవడము, వాళ్ళు తిరిగి వాళ్ళు ఏదైనా అభద్రతా భావంతో వాళ్ళు విధులకి హాజరవుతున్నారు. ఇవన్నీ తొలగించి సచివాలయంలో ఏ సర్వీస్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా మా జాబ్ చార్ట్ ప్రకారము మేము వారికి సేవలు అందిస్తాము. దాంట్లో డీవియేషన్ ఏదైనా ఉంటే మా పైన చర్య తీసుకోవచ్చు. కానీ ఈ సర్వేలు ప్రతి రోజు సర్వేకి పోవడం వల్ల సచివాలయంలో చాలా సేవలకు ఆటంకం కలుగుతుంది. మేము పోయిన ప్రతిసారి వాళ్ళు అందుబాటులో లేకపోవడము, సర్వేలు కంప్లీట్ కాకపోతే పై అధికారుల నుంచి మాకు మెమోలు, షోకాజ్ నోటీసులు అందించడం అనేది ఇది కొద్దిగా పై అధికారులు ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఈ డోర్ టు డోర్ సర్వే అనేది పూర్తిగా తొలగించాలని కోరుతున్నాము. ఈ వ్యవస్థ పూర్తి రాష్ట్ర స్థాయిలో ఈ సర్క్యులర్ పైన వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాము. లైన్ డిపార్ట్మెంట్లో మాకు కావాల్సిన 4 DL పెండింగ్లో ఉన్నాయి, 2 ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రమోషన్ ఛానల్ పూర్తిగా లేకపోవడం వల్ల ఇప్పటికీ దాదాపుగా 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా కానీ మాకంటే ఇతరులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తున్నాయి. కానీ ఈ గ్రామవార్డు సచివాలయంలో ఉన్న ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి సెక్రటరీకి 6 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ చూపించలేదు, ఇస్తామని కూడా సరిగా చెప్పట్లేదు. ఇప్పటికి ఇంకా 10 ఏళ్ళ వరకు ఇలాగే ఆగి మమ్మల్ని ఎటువంటి వేరే ఉద్యోగాలు కూడా లేకోకుండా మేము ఇదే స్థాయిలో ఉండేటట్లా మమ్మల్ని చేసేటట్లు ఉన్నారని మేము అభద్రతా భావంతో మేము ఈ నిరసన తెలుపుతున్నాము. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి దీనికి నిరసన ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాము. సర్క్యులర్ ఏమని వచ్చింది? ఆ సర్క్యులర్ వివరాలు ఏమి? ఈ సర్క్యులర్ లో ఉన్న విషయం ఏమంటే డోర్ టు డోర్ సర్వే చేయాలా, ప్లస్ ఒక్కొక్క సచివాలయం నుంచి మనమిత్ర అనే యాప్ లో ఒక్కొక్కరు వాటిలో ఒక్కొక్క వ్యక్తి ద్వారా అతని మొబైల్లో మేము సర్వీస్ రైజ్ చేసి వాళ్ళకి చెప్పి మేము చేపియాలా. అతని దగ్గర డబ్బులు ఉంటే ఉండిండొచ్చు, లేకుంటే లేదు. ఆ ఒక సర్వీస్ అప్లై చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అతనికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అతనికి అవసరమైతేనే అప్లై చేసుకుంటాడు తప్ప మనము అతని ప్రలోభ పెట్టి నువ్వు చేసుకోవాల్సిందే అని మనకు హక్కు లేదని మేమంతా భావిస్తున్నాము. మేము క్యాంపెయిన్కి ఇబ్బంది లేదు, క్యాంపెయిన్ చేస్తాము. మనమిత్ర అనేది మంచిదే. ఆన్లైన్లో మంచి సర్వీసు, ఆన్లైన్లో అప్లై చేసుకునేటట్లు బాగానే ఉంది. మేము కూడా దాని క్యాంపెయిన్ వర్క్ చేయగలం. కానీ నువ్వు వాళ్ళ దాంట్లో మనం వాళ్ళ దగ్గర పోయి మనమే వాళ్ళ ద్వారా అప్లై చేసి రేపొద్దున ఇదేమవుతుందంటే రేపొద్దున వాళ్ళు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మేమే పోయి వాళ్ళ చేతికి అందించి వాళ్ళతో అక్నాలజ్మెంట్ తీసుకొని ఇదంతా సర్వీసు బాగుండదు. వాళ్ళవి ప్రజలు వాళ్ళకి అవసరమై మన సచివాలయం కాడికి వస్తే సచివాలయం కాడ పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల తరఫున తెలియజేస్తున్నాం. గుత్తి మున్సిపాలిటీలో వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాజెక్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మరి విద్యాశాఖ మంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గ్రామ వార్డు సచివాలయం నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా, గతంలో మీరు చాలా చెప్పారు మా కోసము. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు చేసేది, 1,30,000 మంది సచివాలయాలు చేసేది, మొత్తం కలిపి ఒకరి మీదనే
మోపడం జరిగింది. ఈరోజు ఈ 1,35,000లో ఉన్నటువంటి సెక్రటరీలు కూడా చాలా మంది వేరే జాబ్స్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. చాలా మందికి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ ఉన్న సెక్రటరీసే మొత్తం వాలంటీర్లు ఏ విధంగా అయితే డోర్ టు చేసి చేయాలంటున్నారో అదేవిధంగా సచివాలయ సెక్రటరీలు కూడా విధుల నుంచి తిప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మా జాబ్ చార్ట్ వదిలేసి జనాలు ఎప్పుడు ఇంటికాడు ఉంటారు, ఏ టైంలో వస్తారు అని పూర్తిగా మా జాబ్ చార్ట్ పక్కన పెట్టి వాళ్ళ కోసం తిరిగి వచ్చిన జనాలకి సరిగా సర్వీస్ అందివ్వలేని పరిస్థితిలో ఈరోజు సచివాలయ ఉద్యోగులు వెళ్ళిపోయాము. కాబట్టి దయచేసి గతంలో మీరు వాగ్దానం చేసినట్లు, మీరు మాట ఇచ్చినట్లు గౌరవ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ని నీట్గా సెటిలైట్ చేస్తామని చెప్పారు. తర్వాత వచ్చేసి లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ సిస్టమ్ని సెటిలైట్ చేస్తామని చెప్పారు. రామ్ భూపాల్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు, ప్రమోషన్ ఛానల్ అనే లేదు, వీళ్ళు అటెండర్ స్థాయి కంటే తక్కువగా ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు మాకు ఏ పురోగతి లేకపోవడం కాకుండా పూర్తిగా మిగతా ఉద్యోగస్తుల కంటే చాలా చిన్న స్థాయిలో చూస్తున్నారు. దయచేసి మంచి మానవ వనరులు ఉన్నాయి, ఈ వనరులు సరైన విధంగా వినియోగించుకుంటే ఈరోజు మేము ఏ సర్వేలో తీసుకున్నా మీరు 1 తారీఖున చెప్పారు పింఛన్లు 2.5 లక్షల మంది ఇచ్చేది కేవలం 1,30,000 మంది 6 నుంచి 8 లోపల కంప్లీట్ చేసి 95% ఇచ్చాం. వానల్లో వాగుల్లో కూడా కింద పడి ఆడపిల్లలు వాగుల్లో పడి కూడా పోయి పింఛన్లు పంపిణీ చేశారు. ఈరోజు మా సేవలను గుర్తించి ఈ సేవల్ని, ఈ మానవ వనరుల్ని చాలా మంచి క్వాలిఫికేషన్స్తో మంచి నాలెడ్జ్తో ఉన్నారు. మానవ వనరుల్ని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా వినియోగించుకుంటారని ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ పేరుంది. దయచేసి ఈ మానవ వనరుల్ని సరైన విధంగా వినియోగించుకొని లైన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తూ సరైనటువంటి జాబ్ చార్ట్ని ఇస్తూ ప్రమోషన్ ఛానల్ లేక, ఇంక్రిమెంట్లు లేక చాలా తక్కువ స్థాయి వేతనంతో పనిచేస్తున్నాము. మా బాధలను గుర్తించి ఈ సిస్టమ్ని సెటిలైట్ చేసి మంచి వనరులుగా వినియోగించుకుంటూ మాకు మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.